కాకినాడ జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలైతే జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి సూర్య భగవానుడు అనుగ్రహం కోసం భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. ఇక రథసప్తమి పర్వదినాన్ని చేసే దాన ధర్మాలు 100కి 100 రెట్లు పుణ్యాన్ని ఇస్తాయని భక్తుల యొక్క నమ్మకం. సూర్యకిరణాలు భూమిపై ప్రత్యేక శక్తిని ప్రసరింపజేసే ఈ కాలంలో మన రాశికి అనుగుణంగా కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. మొత్తంగా కాకినాడ వ్యాప్తంగా కూడా రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని అనుకోవాలి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంటి లైవ్ ద్వారా అందిస్తారు. చంటి, చెప్పండి, దేవాలయాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? చెప్పండి. రైట్, ఇక మొత్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా అయితే రథసప్తమి సందర్భంగా భక్తుల తాకిడి ఆలయాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకి లైవ్ ద్వారా అయితే తెలుస్తుంది. అక్కడ అధికారులు కూడా తగిన ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి సూర్య భగవాని దేవాలయంలో ఎక్కువగా ఉన్నట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు ప్రత్యేకించి రథసప్తమి సందర్భంగా ప్రతి దేవాలయం, ప్రత్యేకించి సూర్య భగవాని దేవాలయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగానే ఉంటుంది. దానికి తగ్గట్లుగా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు కాస్త రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా అయితే అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. రథసప్తమి సందర్భంగా దేవాలయాలకి, అదేవిధంగా దేవాలయాల్లో కూడా భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి కూడా భక్తులు ఆ సూర్య భగవాన్ని దర్శించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.